విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తాడు, అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పక్కన పెట్టేస్తాడు అని మండిపడ్డారు. చంద్రబాబుకి ఇలాంటి తొండాట ఆడటం కొత్తేమీ కాదన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు ఈ రోజు వదిలేస్తున్నాడు. అరే ఒకసారి నాకు ఆలోచన, ఆయన పాపం ఏదో ఆర్థిక రంగ నిపుణుడు నేనని చెప్పుకుంటాడు. నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటర్మీడియట్ ఏదో తప్పాడు, మళ్ళీ ఏదో డిగ్రీ పాస్ అయ్యాడు, ఏదో కింద మీద పడి. సరే ఆర్థిక పాఠాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏడాదికి 15% వృద్ధి సాధిస్తామని చెప్పి కోతలు కోసాడు. జనాలకేమో ఇస్తానని ఇవ్వకుండా వాతలు పెడతా, నిన్నేమో ఎక్కడ లేనటువంటి కోతలు 15% వృద్ధి రేటు సాధిస్తానని చెప్పి కోతలు కోసి వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడా లేనటువంటి వృద్ధి రేటు నేను సాధిస్తానని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు. ఆర్థిక రంగాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ, విశ్లేషించేటువంటి వాళ్ళు కానీ, దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పరిపాలనలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా 15% ఆర్థిక వృద్ధి సాధిస్తామని చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే నా గోల్ చాలా దూరంగా చాలా హై రేంజ్ లో పెట్టుకొని ఉంటాను నేను అని చెప్తాడు. అందుకని విజన్ 2020 పోయింది కదా, మళ్ళీ 2047కి లెక్కేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ మాట చెప్పామంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పగలరు, ఎవరు చెప్పలేడు. అందుకనే స్విట్జర్లాండ్కి చెందినటువంటి మినిస్టర్ ఒకసారి గుర్తు చేస్తే పాస్కల్ అని చెప్పాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో జైల్లో వేస్తారని చెప్పాడు. తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు, అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మా దేశంలో అయితే జైల్లో పెడతారని చెప్పినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దానికి సంబంధించి చంద్రబాబు చెప్పాడు, వ్యవసాయానికి సంబంధించి 15.86% వృద్ధి నమోదైంది. ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 7 నెలల్లో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు. రైతులకు నువ్వు చెప్పినటువంటి పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పావు, ఇవ్వలేదు. 2 సీజన్లు ఇవ్వలేదు. రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకి పెట్టుబడి, దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కూడా రాలేదు కొన్ని దగ్గర. పాపం చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విషయాలు చంద్రబాబు